యూరోపియన్ యూనియన్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని మనము చాలా న్యూస్లో చూస్తూ ఉన్నాము. చాలా హైప్ కూడా క్రియేట్ అయింది. ఈవెన్ EU ప్రెసిడెంట్ కూడా ఏం చెప్పింది, ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని వాళ్ళు గోవాలో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. I will travel to India. There's still work to do, but we are on the cusp of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. దీనివల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఏమన్నా యూజ్ ఉందా? కారు ధరలు ఏమైనా తగ్గుతాయా? మనకి మెర్సిడీస్ బెంజ్, పోర్షే, ఆడి అంటారు కదా, ఈ కార్స్ మనకి డ్రీమ్ కార్స్ లాగానే ఉంటాయి. నేను కూడా లండన్కి వెళ్ళినప్పుడు జస్ట్ వాటి దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకొచ్చినాను. అది ఒక డ్రీమ్ కార్. నాకు ఎప్పుడైనా కొంటామో కొనమో మనకైతే తెలియదు అనమాట డ్రీమ్ కార్ అంటే. సో అవేమైనా ధరలు తగ్గి మనకు కూడా అందుబాటులో, అంటే మిడిల్ క్లాస్ కూడా ఏమన్నా అందుబాటులో వస్తాయా అనేదే క్వశ్చన్. ఈ వీడియోలో అసలు FTA అగ్రిమెంట్ ఏంటి, దీనివల్ల ఏ కార్ ధరలు తగ్గుతాయి, అంటే ఐస్ కార్స్ ధరలు ఏమైనా తగ్గుతాయా, EV కార్ ధరలు ఏమైనా తగ్గుతాయా, ప్రైస్ కంపారిజన్స్ ఏంటి, ఎంత తగ్గుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ డీల్ ఏంటి, EU ఇండియా FTA డీల్ ఏంటి? దాని నేమ్ ఏం చెప్తుంది అంటే ఫ్రీ అని చెప్తుంది. అంటే అన్ని ఫ్రీ అని కాదు. సో దీంట్లో ఏమవుతాయంటే ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గుతాయి. అంటే EUలో చాలా దేశాలు ఉన్నాయి, 27 కంట్రీస్ ఉన్నాయి. ఈ దేశాల నుంచి మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గుతాయి, ట్రేడ్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇండియాలో మనం ఏమైనా తయారు చేస్తే ఆ ఎక్స్పోర్ట్స్ కూడా అక్కడ కూడా ప్రైజెస్ డ్యూటీస్ తగ్గుతాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే EU నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ధరలు కూడా మనకు తగ్గుతాయి. ఇది క్లుప్తంగా ఈ డీల్. సో ఈ డీల్లో కార్ రిలేటెడ్ మనకేమైనా తగ్గుతాయా అనేదే క్వశ్చన్. మనము ఈ ధరలకు వెళ్లే ముందు ఈ రెండు టెక్నికల్ టర్మ్స్ కంపల్సరీ తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే CBU, కంప్లీట్లీ బిల్డ్ యూనిట్. రెండోది ఏంటంటే CKD, కంప్లీట్లీ నాక్ డౌన్. అంటే ఏంటంటే ఫస్ట్ ది CBU ఏంటంటే మొత్తం కారు అక్కడే అసెంబ్లీ చేస్తారు, కంప్లీట్లీ బిల్డ్ చేసి మనకి ఇంపోర్ట్ చేస్తారు. సెకండ్ ఇది ఏంటంటే మనకి ఇంపోర్ట్ ఐటమ్స్ అన్ని ఇంపోర్ట్స్ వస్తాయి. అంటే టోటల్ ఒక్కొక్కటి ఇంజన్ సపరేట్ గా, మిగతా అన్ని సపరేట్ గా మనకి పార్ట్స్ అన్ని వచ్చి ఇక్కడ దాన్ని బిల్డ్ చేస్తారు. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ట్యాక్స్లు తగ్గించుకునేదానికి. సో కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ వచ్చింది అనుకోండి, ట్యాక్స్లు ఎక్కువగా ఉన్నాయి. లేకుంటే ఇక్కడే తయారు చేస్తే నీకు సపరేట్ గా తెచ్చుకొని ఇక్కడ అసెంబ్లీ చేస్తే ట్యాక్సులు తక్కువ వస్తాయి. ఈవెన్ ఇండియా కూడా జాబ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి చాలా EU కంపెనీస్ ఈ పద్ధతిని, CKD పద్ధతిని పాటిస్తున్నాయి. FTA అగ్రిమెంట్ ముందు కార్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ 70% నుంచి 110% వరకు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ప్రస్తుతము EUలో కార్ ధర అనుకుంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకు 2 crore నుంచి 2.5 crore వరకు కార్ ధర ఇండియాలో వెళ్తుంది. సో అందుకోసమే మనకి మెర్సిడీస్ G63, పోర్షే 911, ఆడి RS Q8, ల్యాంబోర్గిని ఉరుస్ ఇవన్నీ మనకి అందుబాటులో కాదు కదా, డ్రీమ్ కార్లు అయిపోయినాయి. నాట్ ఈవెన్ లగ్జరీ, డ్రీమ్ కార్స్ అయిపోయాయి. FTA అగ్రిమెంట్ అమలైన వెంటనే ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే, నేను మాట్లాడేది CBU యూనిట్స్ గురించి. అంటే ఇక్కడ అసెంబుల్ చేసేటివి కాదు, మనం ఇంపోర్ట్ చేసే ఫుల్లీ బాడీ బిల్డ్ యూనిట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ కార్ ధరలు 40% వరకే ఉంటాయి. ఇంతకుముందు మనం 70 నుంచి 110 అన్నాం కదా, అంత కాకుండా 40% వరకు ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత అవి 10%కి వస్తాయి అని చెప్తున్నారు బేస్డ్ ఆన్ ఈ అగ్రిమెంట్. దాని ప్రకారం చూస్తే ఆడి RS Q8 2.3 crores ఇప్పుడుంటే ఈ FTA అగ్రిమెంట్ అమలు అయిన తర్వాత 1.6 crores కి రావచ్చు. పోర్షే 911 అది ఇంపోర్టెడ్ కారే కాబట్టి 2.5 crores ఇప్పుడు ఉంది. ఈ FTA అగ్రిమెంట్ అమలు అయితే 1.7 crore వరకు రావచ్చు. అదే మెర్సిడీస్ G63 ప్రస్తుతానికి 3.2 crores ఉంది, అది అమలైతే 2.3 crores వరకు రావచ్చు. ఇవన్నీ ప్రస్తుతానికి అంచనాలు మాత్రమే. యాక్చువల్ గా కంపెనీ ఎంత డిసైడ్ చేస్తుంది అనేది మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ CBU మోడల్లో ఇంపోర్ట్ డ్యూటీ తగ్గుతుంది కాబట్టి బెనిఫిట్ అయ్యే కార్స్ ఏవేవి అంటే పోర్షే, ల్యాంబోర్గిని, ఫెరారీ, బెంట్లీ, రోల్స్ రాయ్స్, AMG G క్లాసు, ఆడి RS మోడల్స్, BMW M సిరీస్ ఇవి బెనిఫిట్ అవుతాయి. CKD వెహికల్స్ లో ఇప్పుడు ఇది FTA అగ్రిమెంట్ అప్రూవ్ అయిన తర్వాత చేంజెస్ ఎలా ఉంటాయి అంటే, ప్రస్తుతానికి ఎలా ఉంది అంటే CKDలో 2 స్లాబ్స్ ఉన్నాయి. ఒకటి 30%, రెండోది 15% అనమాట. దీంట్లో పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు అంటున్నారు. ఒక 5% రిడక్షన్ మాత్రమే
ఉంటుంది అంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ లో అంటే అసెంబ్ల్డ్ వెహికల్స్ లో మనకి ఇప్పుడు ఉండేది ఇండియాలో ఏమేమి ఉన్నాయి అంటే మెర్సిడీస్ సి క్లాసు, జిఎల్సి, BMW X1 X3, Audi Q3 Q5, స్కోడా కొడియాక్, వోక్స్ వ్యాగన్ టైగ్యూన్. సో వీటిల్లో పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే FTA అగ్రిమెంట్ లో ఈవీల గురించి అయితే వాళ్ళు పెద్దగా స్పందించట్లేదు. అంటే ఈవీలు అంటే CBU రిలేటెడ్ ఈవీస్ ఉన్నాయి కదా, వాటిల్లో అయితే రిడక్షన్ ఏం లేదు, నెక్స్ట్ 5 years అయితే ఏముండదు అని మాట్లాడుతున్నారు. అంటే అగ్రిమెంట్ అయిన తర్వాత 5 years వరకు ఏమీ దాంట్లో రిడక్షన్స్ అయితే ఏముండవు అంటున్నారు. బట్ ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది, ఏంటంటే CDK మోడల్లో వచ్చే ఈవీస్ అంటే ఈ స్పేర్ పార్ట్స్ మీనింగ్ అన్ని అసెంబ్ల్డ్ కదా, ఈ పార్ట్స్ అన్ని మనకు అక్కడి నుంచి వస్తాయి కదా. సో ఈ పార్ట్స్ అన్ని రిడక్షన్ అవుతాయి కాబట్టి ఓవరాల్ గా వెహికల్ ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి సో దాంట్లో ప్రైజెస్ కూడా స్లాష్ అయ్యేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ మోడల్లో వచ్చే వెహికల్స్ ఏం స్లాష్ అవ్వచ్చు ఈవీల్లో అంటే మెర్సిడీస్ EQ, BMW ఈవీస్, వోల్వో ఈవీస్, నెక్స్ట్ వోక్స్ వ్యాగన్, స్కోడా ఈవీస్, వీటిలన్నిటిలో కానీ రిడక్షన్ అయితే ఉండొచ్చు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి CV యూనిట్స్, ఐస్ కార్స్, ఈ లగ్జరీ కార్స్ ధర ఏంటో చూద్దాము, అలాగే కంపేర్ చేద్దాం. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఈ FTA అగ్రిమెంట్ అయిన తర్వాత ఎంత ఉండొచ్చు అనేది ఈ లిస్ట్ ఒకసారి చూద్దాం. మెర్సిడీస్ బెంజ్ G క్లాసు 2.9 crore నుంచి 4 crore వరకు ప్రస్తుతం ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటే ఎస్టిమేటెడ్ ప్రైస్ ఆఫ్టర్ FTA ఎంత అంటే 2 crore నుంచి 2.7 crore వరకు ఉండొచ్చు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ప్రస్తుతము 1.7 నుంచి 2 crore వరకు ఉంటే ఎస్టిమేటెడ్ 1.15 crore వరకు ఉండొచ్చు. పోర్షే 911 2 crore నుంచి 3.8 crore వరకు ఉంటే ఎస్టిమేటెడ్ 1.3 నుంచి 2.6 crore వరకు ఉండొచ్చు. BMW i7 2.03 crores నుంచి ఎస్టిమేటెడ్ 1.40 అవ్వచ్చు. Audi RS Q8 ప్రస్తుతము 2.32 crores ఉంటే ఎస్టిమేటెడ్ ఆఫ్టర్ FTA 1.6 crores అవ్వచ్చు. రేంజ్ రోవర్ డిపెండ్స్ ఆన్ దాంట్లో మోడల్స్, వేరియస్ మోడల్స్ లో 2.60 ప్రస్తుతం ఉంటే 2.60 నుంచి 4.17 crore ఉంటే ఎస్టిమేటెడ్ 1.8 నుంచి 2.9 crore అవ్వచ్చు. రాల్స్ రాయ్స్ గోస్ట్ ప్రస్తుతము ఇది చాలా కాస్ట్లీ, సో 6.95 crore నుంచి 7.95 crore ఉంది. సో ఎస్టిమేటెడ్ 4.8 నుంచి 5.5 crore అవ్వచ్చు. సో బెంట్లీ 4.10 ఉంటే ఎస్టిమేటెడ్ 2.8 crores అవ్వచ్చు. ల్యాంబోర్గిని ఉరుస్, సో ఇది కంపల్సరీ డ్రీమ్ కారే, ఇది చాలా తగ్గబోతుంది. సో ఈ ఎస్టిమేటెడ్ బట్టి 4.18 crore ఉంటే ఎక్స్పెక్టెడ్ 2.9 crore అవ్వచ్చు. సో ఫెరారీ 5.5 crore ప్రస్తుతానికి ఉంటే ఫ్యూచర్లో 3.80 crore అవ్వచ్చు. మనం ఇన్ని డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం కదా, ఈ FTA అగ్రిమెంట్ త్వరలో అయిపోతుందా అంటే అంత త్వరగా అయ్యేటట్లయితే కనపడట్లేదు. ఎందుకంటే ఈ EU కంట్రీస్ లో ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పినట్టు 27 కంట్రీస్ ఉన్నాయి కదా, సో అన్ని కంట్రీస్ లో అగ్రిమెంట్స్ అన్ని చేయాలి కాబట్టి, ఈవెన్ ఇండియాలో కూడా మన పార్లమెంట్ అన్ని ప్రాసెస్ చేయాలి కాబట్టి మినిమం 2 years పట్టొచ్చు అంటున్నారు. అంటే 2027 లాస్ట్ లో దీనికి ప్రాసెస్ అయ్యి మొత్తం అన్ని స్టార్ట్ అవుతాయి అని అంటున్నారు. ఇంతకు ముందు FTA అగ్రిమెంట్ కంటే ముందు చాలా కార్లు డ్రీమ్ కార్స్ లాగానే ఉన్నాయి, అంటే అబౌవ్ 2 crores లోనే ఉన్నాయి. ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ 5% నేను మాట్లాడుతున్నది చాలా వరకు CDKలోనే ఉన్నాయి, వాటికైతే ఏం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. నేను మాట్లాడేది ఏంటంటే అక్కడే అసెంబ్ల్ అయ్యి వచ్చే కార్స్ కి ఇంపోర్ట్ డ్యూటీ చాలా తక్కువ అవుతుంది కాబట్టి ఈ 5% ఆఫ్ కార్స్ లో ఎలా ఉంటుంది అంటే అరౌండ్ 1.50 lakhs ఆ రేంజ్ వస్తుంది. కాబట్టి చాలా వరకు అఫోర్డ్ అయితే మిడిల్ క్లాస్, అంటే నా పాయింట్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అరౌండ్ 50 lakhs per year ఇలా వచ్చే వాళ్ళైతే వీటికైతే అఫోర్డ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను.